నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కృష్ణ బాల. ఒలింపిక్స్లో క్రికెట్ సందడి మళ్లీ మొదలు కానుంది. ఏకంగా 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో ఈ గేమ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీమిండియా కూర్పుపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ క్రమంలో భారత మాజీ పేసర్ శ్రీశాంత్ ఓ ఆసక్తికరమైన సూచన చేశాడు. టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికినప్పటికీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఒలింపిక్స్ జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మనం ఒలింపిక్ స్వర్ణం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి మెగా ఈవెంట్లో కోహ్లీ తప్పకుండా జట్టులో ఉండాలని నేను అభ్యర్థిస్తున్నాను. అతని అపార అనుభవం, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లాంటి కుర్రాడి దూకుడు కలిస్తే అద్భుతంగా ఉంటుంది అని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో జట్టును బలోపేతం చేయవచ్చని సూచించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచిన వెంటనే కోహ్లీ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కోహ్లీ ఫిట్నెస్ను పరిగణలోకి తీసుకోవాలని శ్రీశాంత్ కోరాడు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ చూడండి, ఇది వివాదాస్పదం కావచ్చు, కానీ దయచేసి విరాట్ను ఒలింపిక్స్ జట్టులోకి తీసుకోండి అని సెలెక్టర్లను కోరుతున్నాను అని వ్యాఖ్యానించాడు. 1900 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చారు. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో పురుషుల, మహిళల విభాగాల్లో 6 జట్ల చొప్పున టీ20 ఫార్మాట్లో పోటీలు జరగనున్నాయి. క్రికెట్తో పాటు బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్లను కూడా 2028 ఒలింపిక్స్లో చేర్చారు.